హలో ఫ్రెండ్స్ అందరికీ. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వ్రతం ఎలా చేసుకున్నానని చూపిస్తున్నాను. ఇదే మాకు తొలిసారి వరలక్ష్మి వ్రతం అనమాట. ఇంతకుముందు నార్మల్ పూజ చేసుకునేవాళ్ళం గానీ, విగ్రహం పెట్టుకొని అమ్మవారిని ఎప్పుడు చేయలేదు. కలశం ఆనవాయితీ గూడా లేదు. వచ్చే సంవత్సరం బావుంటే పెట్టుకుందాం అనుకున్నాం. ఇంక నేను, మమ్మీ పొద్దున్నే తలంటు స్నానం చేసేసి, పూజ గదంతా శుభ్రం చేసేసి, అమ్మవారి పీఠం పెట్టే వద్ద గంగాజలంతో శుభ్రం చేసి, అష్టాదళ పద్మ ముగ్గయితే వేసేసాననమాట. అంటే అమ్మవారికి ఆ ముగ్గు చాలా ఇష్టం. తర్వాత ఎనకాల బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసి, పీఠం పెట్టేసి, దానికి గంధం బొట్లు పెట్టేసి, అక్కడ బియ్యం కొంచెం వేసి, పసుపు, కుంకుమ వేసి, నా దగ్గరున్న రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే అక్కడ వేసి, అమ్మవారి విగ్రహాన్ని పెట్టాను. జవాది ఆయిల్‌ని కూడా అమ్మవారి చుట్టూ, పీఠం మీద, వెనకాల కూడా చల్లాను. అమ్మవారికి సువాసన వచ్చే పదార్థాలన్నా, వస్తువులన్నా చాలా ఇష్టం. అక్కడికి ఆవిడొచ్చి ఉంటుందనే విశ్వాసం. ఇంకా నా దగ్గరున్న నగలతో అమ్మవారినైతే ఇలా డెకరేట్ చేసేసాను. జడయితే పెద్దదయిపోయింది. చిన్నది ఎలాగోట్ట అడ్జస్ట్ చేశాను. తర్వాత అమ్మవారికి పూలమాల పెట్టేసుకొని, నా దగ్గరున్న 2 ఏనుగులనైతే తమలపాకుల మీద క్లీన్ చేసేసి, బొట్లు పెట్టేసి పెట్టాను. ఇంకా వెండి కుంకుమ భరణాలు పసుపు, కుంకుమ వేసేసి పెట్టాను. అమ్మవారికి పసుపు, కుంకుమ అన్న చాలా మంగళకరం, ఇష్టమనమాట. అలాగే బ్లౌజ్ పీసులు గూడా కింద వేసేటప్పుడు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులైతే అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి రంగుల్లోనే పెట్టాలి. ఇంకొక పూజ ప్లేట్ అయితే తీసేసుకొని, దానికి గంధం కుంకుమ బొట్లయితే పెట్టేసుకొని, ఇంకో తమలపాకు కూడా అలాగే బొట్లు పెట్టుకొని, అమ్మవారి విగ్రహం ఇంకోటుంది నా దగ్గర పూజించడానికి. ఆ అమ్మవారికి గూడా బొట్లు పెట్టాను. ఇవాళ అమ్మవారిని, అయ్యవారిని ఇద్దరిని కలిపి పూజించాలి. నా దగ్గర అయ్యవారి విగ్రహం లేదు, స్వామివారిది. అందుకని అమ్మవారిని ఒక్కళ్ళనే పూజించేశాను. ఇంకా 3 రకాల పుష్పాలతో అమ్మవారినైతే అలంకరించాలనమాట. అంటే సరి సంఖ్యలో 1, 3, 5, 7, 9 ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు. కానీ నేను 3 రకాలు పెట్టాను. ఫ్రూట్స్ గూడా 3 రకాలైతే పెట్టేశాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు వేశాను. గోమతి చక్రాలు, గురి గింజలు, తామర గింజలు, ఆ లక్ష్మీ గవ్వలైతే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా అవి కూడా పెట్టేశాను. నా దగ్గరున్న సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్‌నైతే రోజెస్ ఫ్లవర్స్‌లో గుచ్చేసి అమ్మవారి దగ్గర పెట్టాను. తర్వాత కామాక్షి దీపం పెట్టాను. గణపతిని గూడా చేసుకున్నాను పసుపుతో. తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. అమ్మవారికి ఇష్టమైన ప్రతి ఒక్క ఐటెమ్ పెట్టేశాను. అమ్మవారికి వాయనం గూడా పెట్టేశాననమాట. శారీ, బ్లౌజ్ పీసు, ఇంకా తాంబూలం, ఎండు ఖర్జూరం, పసుపు కొమ్ములు ఇంకిలా పెట్టేశాను అమ్మవారికి వాయనంగా అయితే. ఇంకా ప్రసాదాలు కూడా 7 చేసి పెట్టుకున్నాము. ఇంక నేను గూడా ఇలా రెడీ అయిపోయాను. నా లుక్ అయితే ఇదనమాట. అమ్మవారితో పాటు పూజ చేసేవాళ్ళు గూడా మంచిగా రెడీ అయ్యి చేయాలి కదా! ఇక తర్వాత కంకణాలయితే రెడీ చేశాను. మెయిన్ ఇవే కదా! పసుపుతో అయితే 9 పోగుల దారాన్ని తీసుకొని 9 ముడులతో మధ్యలో ఫ్లవరు ఆకు పెట్టాలి. అంటే పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా 9 ముళ్ళైతే ఖచ్చితంగా వెయ్యాలనమాట. ముందుగా ఏ శుభకార్యాలు జరిగే ముందైనా విఘ్నేశ్వరుడికైతే పూజిస్తారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అనేసి. నేను అలాగే ముందుగా విఘ్నేష్ పూజ అయితే చేసేసుకొని, తర్వాత కలశ పూజ అనమాట. మాకు చెప్పానుగా ఇది ఫస్ట్ టైము. సో, కలశం ఆనవాయితీ కూడా లేదు. ఈ సంవత్సరం బావుంటే నెక్స్ట్ టైమ్ పెట్టుకుందాం అనుకోని ఇంక కలశం పెట్టలా. కానీ కలశం లేకపోయినా అమ్మవారినైతే ఇవాళ జల రూపంలో ఆవాహయం చేసేసి పూజిస్తారు. అందుకనే రాగి పాత్రలో గానీ, వెండి పాత్రలో గానీ కొన్ని నీళ్ళైతే తీసుకొని, అందులో అమ్మవారికి ఇష్టమైన పసుపు, కుంకుమ, గంధం, నాణెం, జవాది పౌడర్ ఉంటే అది కూడా వేసేసాను. ఒక పుష్పం వేసి, దాని మీద చెయ్యి పెట్టేసి గంగా, గంగా అని చెప్పేసి అమ్మవారిని ఆవాహయం చేసేసి, జలంతో సంప్రోక్షణం చేయాలనమాట. ఆ అమ్మవారి దగ్గరున్న అన్ని వస్తువుల దగ్గర. ఇంకా ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం బుక్ కూడా కొనుక్కొచ్చేసాననమాట ఇంటి దగ్గరున్న స్టోర్‌లో. అయితే ఆ బుక్కులో పూజా విధానమే కానీ, అమ్మవారి సహస్రనామాలే గానీ, పూజ ఎలా చేయాలి, వాయనం పూజ, నైవేద్యం పూజ, దీపధూపాల పూజ అన్ని పూజలు వివరంగా ఉన్నాయి. అమ్మవారి సహస్రనామాలే కానీ, అష్టలక్ష్మి మంత్రాలే కానీ, ఇంకా వరలక్ష్మి వ్రతం మనం ఎందుకు చేసుకుంటాం అనే కథ కూడా ఉంది. అదైతే చదివేశాను. నేను మీకు చెప్తాను ఏంటనేసి. పూర్వం పార్వతీదేవి మా మహాశివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందనమాట. స్వామి స్త్రీలు సౌభాగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలంటే చేసే వ్రతం ఏదన్నా ఉందా అనేసి. అప్పుడు పరమశివుడు "ఆ! ఉంది దేవి" అని చెప్పేసి నవ్వుతూ చెప్తాడనమాట. పూర్వం చారుమతి అనే ఒక ఆవిడ ఉండేది. తను గొప్ప భక్తురాలు. అమ్మవారి సేవ చేసుకుంటూ ఇంట్లో భర్తకి, అత్తామామలకి సేవ చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆవిడ కలలో వరలక్ష్మి అమ్మవారు వచ్చి "ఓ చారుమతి!
పౌర్ణమానికి ముందు వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తే నేను నీ కోరికలన్నీ తీరుస్తానని చెప్పేసి అమ్మవారు చెప్తారనమాట. ఇంకా ఆవిడ కల్లో ఎన్నెన్నో రకరకాలుగా అమ్మవారు చెప్తూ ఆవిడ కోరికలన్నీ నెరవేరినట్టు వచ్చిందనమాట. ఒకసారిగా ఉలిక్కిపడి లెగిస్తే ఓహో! ఇదంతా కల. సరే అమ్మవారు చెప్పినట్టు నేను చేస్తాననేసి ఇంట్లో అత్తమామకంతా ఈ విషయం చెప్తుందనమాట. వాళ్ళు సంతోషంగా చెయ్యి తల్లి అమ్మవారి కృప మన మీద ఉంటే అదే చాలని చెప్పేసి అంటారు. ఇంక ఈవిడేంటి స్వార్థపూర్వకంగా తనకే రావాలి నగలు, బంగారం, తనకే అంతా కోరికలు నెరవేరాలనే ఆశతో కాకుండా, చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఒక్క స్త్రీకి కూడా చెప్తుందనమాట. ఇలాగ చెయ్యాలని చెప్పేసి. ఇంకా ఆ ఊర్లో స్త్రీలంతా కూడా పౌర్ణమానికి ముందొచ్చే శ్రావణ శుక్రవారం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ రోజు రానే వచ్చింది. ఇంక అందరూ భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారికైతే కలశం రూపంలో అమ్మవారిని ఆవాహించేసి గొప్పగా పూజ చేశారనమాట. ఆ! ఎలాగంటే ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తారు కదా! పూజ చేసేటప్పుడు. అలా ఒక్కో ప్రదక్షిణకైతే అమ్మవారు వాళ్ళని కరుణించేసి ఫస్ట్ ప్రదక్షిణకైతే గల్లు గల్లుమని పట్టీలు, వెండి పట్టీలు అలా ఇచ్చేసిందనమాట. రెండో ప్రదక్షిణకి నగలు, ఆభరణాలు వాళ్ళ ఇల్లయితే మేడలయిపోవడం. ఇంకా తర్వాత వాళ్ళు గొప్ప ధనవంతులుగా అయిపోవడం. గొప్ప గొప్ప ఏనుగులు అవన్నీ వచ్చేసి ఎగురుకుంటూ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళడం. ఇవన్నీ జరిగింది. ఇంకా ఆ ఊర్లో గ్రామంలో వాళ్ళంతా చారుమతి అనే ఆవిడని చాలా అంటే చాలా బాగా మెచ్చుకున్నారు. నువ్వు మాకు కూడా పూజ ఎలా చేయాలి, పూజ విధానం అంతా చెప్పి మాకు చాలా అంటే చాలా సహాయం చేశావు. మమ్మల్ని కూడా బాగా గొప్ప వాళ్ళని చేసేసావు అని చెప్పేసి మెచ్చుకున్నారు. వాళ్ళలా బతికినంత కాలం అలా గొప్పగా బతికి కాలం చేశారని చెప్పేసి పరమేశ్వరుడైతే పార్వతీదేవికి సెలవిస్తారు. ఇంకా అందుకనే మనం ప్రతి సంవత్సరం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ప్రతి ఒక్క స్త్రీ కూడా పొద్దున్నే లెగిచి ఇల్లు, వాకిళ్ళు శుభ్రం చేసుకొని, ఇంటి ముందు కలగా ముగ్గేసుకొని, అమ్మవారి పీఠాన్ని అలంకరించుకొని, అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కోరికలైతే అమ్మవారు నెరవేరుస్తారు అనే గట్టి నమ్మకంతో మనం ఇలా శ్రావణ శుక్రవారపు వ్రతం అయితే చేసుకుంటామనమాట. నేనైతే అమ్మవారికి దండం పెట్టేసుకున్నాను. అమ్మ ఫస్ట్ టైమ్ కదా! ఏమన్నా తప్పులుంటే క్షమించు. రెండోసారి చాలా అంటే చాలా బాగా చేస్తాను. కుదిరితే కలశం పెట్టుకొని నీకు రూపు చేయించి బంగారంతో ఇంకా బాగా పూజ చేస్తానమ్మా అని చెప్పేసి మొక్కుకున్నాననమాట. ఇంక అమ్మవారికైతే కొబ్బరికాయ కొట్టేసి, హారతిచ్చేసి, సాంబ్రాణి వేసి, తలుపుల దగ్గరికి వేసి మేమైతే బయటకొచ్చేసాం. అంటే అమ్మవారు నైవేద్యం స్వీకరిస్తారని. ఇదండి ఇవాల్టి మా ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.